అందువల్ల నేను కూడా 1962లో బార్లో రిజిస్టర్ చేశాను. కొంతకాలం ప్రాక్టీస్ చేశాను. తర్వాత కొన్ని కారణాల ద్వారా లెక్చరర్ల వల్లే నేను ఎక్కువ సమాజానికి మేలు చేయగలనని ఆ ప్రాక్టీస్ మానేసి లెక్చర్గా ఉన్నాను. అయితే ఇప్పుడు నేను మరొకసారి అందరికీ చెప్పేది ఏమిటంటే, గ్రామస్తులను కూడా ఎడ్యుకేట్ చేయడానికి కొన్ని టీములు తయారు చేయండి. ఇది భవిష్యత్తులో మనం అనుకున్నంత తేలిగ్గా పరిష్కారం కాదనుకుంటే ఆ ఉద్యమానికి తయారైతే మనం మాత్రమే చాలు. సమాజంలో సామాజిక స్పృహలో ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఏ కులంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, వాళ్ళ సహకారాన్ని తీసుకొని అనేక కమిటీలు వేసి, ఇవన్నీ ఎప్పుడు చెప్తున్నానంటే మనం చేసిన ప్రయత్నం ఫలించడం లేదు. మనం ఆ జరగబోయే నష్టం మన రైతులకు, భూస్వాములు అనకూడదు, ఆ భూమి మీద ఉన్నటువంటి హక్కున యజమానులకు అన్యాయం జరుగుతుందంటే ఈ కృషి అంతా చేయాలని గుర్తు. నేను 87 ఏళ్ల వ్యక్తినైనా మీకు నా అవసరం వచ్చినప్పుడల్లా మీతో ఉంటూ సహకరిస్తారని చెప్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా తెలియజేశారు. అలానే తర్వాత విజయవాడ బార్ ఎక్స్ ప్రెసిడెంటు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి విజయవాడలో పనిచేస్తున్న మన సోము కృష్ణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి విజయవాడ నుంచి కాకుండా మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రతి ప్రజాప్రతినిధుల దగ్గరికి తీసుకెళ్ళి మేము ముందున్నామని, విజయవాడ బార్లో క్లోజ్ చేసినా కూడా మళ్ళీ నిరాహార దీక్షను కంటిన్యూ చేయడానికి ఉద్యమానికి సహకరిస్తున్న వ్యక్తి. అలాంటి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా గుంటూరు బార్ అసోసియేషన్ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి అభినందనలు. గుంటూరు ప్రెసిడెంట్కి ఒక రక్షణ కోటగా ఉండి మేమున్నాం, ముందుకు తీసుకెళ్తాం ఉద్యమం చెప్తున్నటువంటి రామ్మోహన్ రావు, రవీంద్రబాబు గారు, రాజారావు గారు, అలాగే శంకర్రావు గారు, అందరికీ కూడాను ముందుగా మీరందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మానంద రెడ్డి గారు, ఇలా అనేక మంది మిత్రులు ముందుకు వెళ్తున్నందుకు, వాళ్ళకి సపోర్ట్గా ఉన్నందుకు. ఎందుకంటే ప్రతి బార్ అసోసియేషన్ కూడా సీనియర్లు ఎప్పుడైతే ఉంటారో ఒక ధైర్యం అన్నమాట. అటువంటి ధైర్యాన్ని, అటువంటి సపోర్ట్ని ఈ రోజున గుంటూరు బార్లో చూడటం నిజంగా సంతోషకరం. అలాగే మా బెజవాడ బార్లో కూడా ఇందాక చెప్పారు రామ్మోహన్ రావు, మేల్ అడ్వకేట్స్ కంటే ఫీమేల్ అడ్వకేట్స్ చాలా ముందుగా ఉద్యమంలో ఉన్నారు. మొదటి నుంచి కూడా ఎక్కువ మంది నిర్వహణ దీక్ష చేసింది కూడా వాళ్ళే. ఈ రోజుకి కూడా ఎంతో ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నాం మేము. సరే, బాయ్కాట్ విషయంలో అక్కడ కొన్ని విషయాలు మాకు తెలియకుండా జరిగినాయి, కానీ ఈ ఉద్యమ స్ఫూర్తి మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాం మేము. అలాగే మనం చేసినటువంటి ఈ ఉద్యమానికి నేను 5 నిమిషాల్లోనే ముగిస్తాను సార్. చేసిన ఉద్యమం చాలా వరకు మనం సాధించగలిగాం. కారణం ఏంటంటే ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడాను మనకి వాగ్దానం చేయడమే కాదు, వాళ్ళు ఓపెన్ బహిరంగ సభల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ చట్టాన్ని మేము రద్దు చేస్తాం, ఇది ఒక దుర్మార్గమైనటువంటి చట్టం అనేటువంటి అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు అన్నీ కూడా నిర్విరుద్ధంగా దీన్ని ఖండించడం జరిగింది. దానికి కారణం మనం చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ప్రజల్లోకి ఇప్పుడు మాత్రం వెళ్ళింది. ఇప్పుడు కూడా ప్రజలకి అనేక సార్లు మేము ఉద్యమం రోడ్డు మీద చేసినప్పుడు కానీ, ధర్నా చేసినప్పుడు కానీ, లేదంటే వంటవార్పు కార్యక్రమాలు చేసినప్పుడు కానీ, ఎందుకు ట్రాఫిక్ ఆగింది అంటే ఏపీ లైన్ టైటిలింగ్ కనుక అవును సార్ చేయాలి సార్ అనేటువంటి ప్రజల్లోనే వాళ్ళకి అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం అన్ని సంఘాలు, అన్ని న్యాయవాదులు కూడా మనం తెలుసుకోవాల్సింది ఒకటి, న్యాయవాదులు అనేటువంటి వాడు సోషల్ ఇంజనీర్స్. గతంలో మనకి కాలేజెస్లో ఉద్యమాలు జరిగాయి, యూనియన్స్ ఉండేవి. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి లేదు. ఇది ఒక ప్రాక్టికల్స్ లాంటిది. ఒక ఉద్యమం బాధ్యత తీసుకున్నామంటే బార్ అసోసియేషను కాయిన్కి 2 పక్కలు ఎలా ఉంటుందో 2 పక్కలు కూడా అలా ఉండాలి. చదువే కాదు, అకాడమిక్గా మనం ప్రజెంట్ చేయటమే కాదు, ఉద్యమాలు ఒక ప్రాక్టికల్స్ లాంటిది జీవితంలో. పర్టికులర్గా అడ్వకేట్స్కి ఇది ఉపయోగపడుతుంది. అది యువ న్యాయవాదులు కూడా చెప్పి మేమున్నాం మీకు అడ్డగా మేము చెప్పేవాళ్ళమే. ఏదైనా మేము ధర్నా చేసినా, హ్యూమన్ చేంజ్ చేసినా, అరెస్ట్ అవ్వాల్సి వస్తే మేము అరెస్ట్ అవుతాం, మీకేం భయం లేదంటే యువ న్యాయవాదులు ఎంతోమంది మాతో పార్టిసిపేట్ చేశారు. ఆ ధైర్యాన్ని మనం యంగ్ అడ్వకేట్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి మా రామ్మోహన్ గారు కూడా అలాగే చెప్పేవాడు, కర్ణాటక రామ్మోహన్ గారు, బాబు ఇది ఉద్యమం చేస్తున్నామంటే ఇది ప్రాక్టికల్స్ లాంటిది. చదువు చెప్తారు కాలేజీల్లో, ప్రాక్టికల్స్ ఉండవు మనకి.
ఇది తప్పనిసరిగా ఉద్యమం అనేటువంటి ప్రాక్టికల్స్ ఆయన చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత మనం చేసినటువంటి ఉద్యమం వల్లనే ఇందాక మిత్రులు చెప్పారు అనేక రేట్లు సాధించుకున్నాం. రీసెంట్గా 20 రూపాయల స్టాంపును కూడా మనం సాధించుకోగలిగాం. మరి ఈ రోజున ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం ఏంటంటే న్యాయస్థానంలో ఆలస్యాలు అవుతున్నాయని. మీరు తీయండి స్టాటిస్టిక్స్, ఒక హైకోర్టు తీసుకోండి, 75% లిటిగేషన్, 74 కాదు 75 కాదు, ఆల్మోస్ట్ 85% లిటిగేషన్ ఈజ్ ఎ గవర్నమెంట్ పార్టీ. మీరు చేస్తున్నటువంటి మీరు అనవసరమైనటువంటి తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు రిపిటేషన్లు వేయటం వల్ల హైకోర్టుకు వస్తున్నారు. దానివల్ల సివిల్ కేసులు అనేటువంటి పక్కన పడిపోతున్నాయి. రిపిటేషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆలస్యం ఎవరి వల్ల జరుగుతూ ఉంది? ప్రభుత్వం తీసుకునేటువంటి అనాలోచినటువంటి నిర్ణయాల వల్ల మాత్రమే ఆలస్యం జరుగుతూ ఉంది. ఇది ఒక తప్పుడు ప్రచారం. ఈ రోజున కూడా ఏ బార్ అసోసియేషన్లో జనరల్ బాడీ కాన్ఫరెన్స్ చేసినా కనీసం 95% వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ చట్టాన్ని. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది సరైనటువంటి వాళ్ళకి శక్తి లేదనో లేకపోతే సరైనటువంటి క్వాలిటీస్ లేక లీడర్షిప్ క్వాలిటీస్ లేక ఉద్యమాన్ని కొంతమంది నీరు గారుస్తున్నారు తప్ప 95% న్యాయవాదులందరూ కూడా ఈ ఉద్యమంలో ముందుంటామని చెప్తా ఉన్నారు. మిత్రులారా, మనం న్యాయవాదులకి ఇబ్బందిగా ఉంటుంది, కక్షిదారులకు ఇబ్బందిగానే ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పిలిచినప్పుడు మేము వెళ్ళడం జరిగింది. మరి ధర్మాన ప్రసాదరావు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర మేము వెళ్ళినప్పుడు మేము మాట్లాడాము ఆయనతో. ఆయన మాట్లాడుతూ చెప్పారు మేము ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళాం అని మాట్లాడారు. ఆయన వీడియో ప్రజెంటేషన్ కూడా చాలా సర్క్యులేట్ అయింది. మేము రూల్స్ ఇంకా ఫామ్ చేయలేదు, మరి సర్వే పూర్తి కాలేదు, ఇలా అనేక రకాల మార్గాలు చెప్పి స్టేక్ హోల్డర్స్ అందరినీ ప్రత్యేకించి న్యాయవాదుల అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు. అప్పుడు మేము చెప్పాం మరి ఇమీడియట్గా అసెంబ్లీ అయిపోతుంటే ఒక ఆర్డినెన్స్ తీసుకురండి, ఆర్డినెన్స్ కుదరకపోతే కనీసం జీవో తీసుకొచ్చి మీరు తీసుకొచ్చిన 172 ఆ జీవోని మీరు సస్పెండ్ చేయించారు, ఎవిడెన్స్లో పెట్టండి కనీసం అని కూడా చెప్పాం. సరే చూస్తా ఉన్నారు. కానీ మరి ఆ నెక్స్ట్ డేనే మేము వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డేలోనే ఇంతియాజ్ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అన్ని గ్రామ సచివాలయాలకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా సర్క్యులేట్ చేయమన్నారు. ఇప్పుడు అదే ఇంతియాజ్ గారు మరి రాయలసీమలో ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ అయిపోతున్నారు. అంటే ప్రభుత్వాలు అధికారులను ఏ రకంగా వినియోగించుకుంటున్నారో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెవెన్యూ వారికి ఇవ్వటమే కాదు, అవినీతిని కూడా ప్రోత్సహించడానికి చట్టం అవుతుంది. లీగలైజ్ చేసేస్తారు ప్రభుత్వాలు అవినీతిని కూడా అని అనిపిస్తూ ఉంది ఈ చట్టం చూస్తుంటే. న్యాయవాదులుగా సోషల్ ఇంజనీర్స్గా దీన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో తెలియజేసిన బాధ్యత మనకు ఉంది. కొంతమంది అడిగారు సమావేశాలు బయటకు వెళ్ళినప్పుడు, సార్ రెవెన్యూ వాళ్ళు చేస్తే నష్టం ఏంటండి అని అడిగారు. నేను ఒకటే చెప్పాను, రెవెన్యూ వాళ్ళు కనుక కేసులు చేస్తే వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఎన్నో ఉన్నాయి కారణాలు. కోర్టులు న్యాయస్థానాలు పగలు పనిచేస్తాయి, రెవెన్యూ వాళ్ళు సాయంత్రం రాత్రులు కూడా పనిచేస్తారు. వాళ్ళు పగలు పనిచేయరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే రాత్రులు వెళ్ళాలి, అది సాయంత్రం వెళ్ళాలన్నమాట. అలాగే న్యాయమూర్తులు న్యాయవాదుల కోసం కక్షిదారుల కోసం వెయిట్ చేస్తారు, మనం వాళ్ళు అర్ధరాత్రి వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి వాళ్ళ దగ్గర. ఇలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి న్యాయ పరిజ్ఞానం ఉండదు. మరి లేనివాడు కానీ పేదవాడు కానీ స్థితిమంతుడు కానిటువంటి వాడికి న్యాయం జరగదని చిన్నగా అర్థమయ్యేటువంటి భాషల్లో మేము వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. మరి ఈ చట్టం చూసుకుంటూ వస్తుంటే చట్టం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరూ కూడా చట్టాన్ని అనేక సార్లు చదువుకున్నారు ఈ చట్టం కూడా. నా ఉద్దేశం మా బార్ అసోసియేషన్లో వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇది బాయ్కాట్ కేస్తుంటే కంటెంప్ట్ పెట్టారు లేదా రిట్ వేశారని. నేను చెప్పాను తీర్మానం నాకు ఇవ్వండి, నేను వేస్తాను హైకోర్టులో అఫిడవిట్ని, కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా నేను భరిస్తానని కూడా మా ఓపెన్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ప్రశాంత్ భూషణ్ గారికి సుప్రీంకోర్టు నువ్వు కంటెంప్ట్ అయ్యావు, నేను ఎందుకు శిక్ష విధించకూడదని అడిగితే ఆయన మీరు కంటెంప్ట్ విధించుకోండి కావాలంటే నేనేం భయపడిన అన్నాడు ఆయన. ఆ తర్వాత సారీ చెప్పమని అడిగారు, అది చెప్పనన్నారు, ₹1 పెనాల్టీ వేశారు ఆయనకి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రిట్మిటేషన్ పడింది అని అది కూడా కట్టలేదు ఆయన. ఇంతగా భయపడవలసినటువంటి ప్రజలకి ధైర్యంగా మేము ముందున్నాం అనేటువంటి నడిపించేటువంటి న్యాయవాదులు అలాగే ముందుండి నడిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే హైకోర్టు న్యాయవాదులు కూడా నేను ఒక మనవి చేస్తున్నాను, మీరు విజయవాడ ట్రయల్ కోర్టు న్యాయవాదుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు, మీరు కూడా అపోజ్ చేస్తున్నారు. మొన్న ఆ రిట్ పిటిషన్ వేసి వచ్చినప్పుడు యోగేష్ అనంతరం ఎవరు వేసిన రిట్ పిటిషన్ వచ్చినప్పుడు ఎంత దురదృష్టం అంటే అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ నుంచి నుంచినటువంటి అడ్వకేట్స్ సీనియర్ అడ్వకేట్స్ ఒక గంటా రామారావు కనిపించారు, ఆయన కూడా నోరు మెదపల. అటుపక్క ప్రభుత్వ తరఫు న్యాయవాదులందరూ ఒక గుంపుగా నుంచున్నారు. దాన్ని చూస్తే అర్థమైందంటే ప్రభుత్వం రిట్ వేయించిందా అనేటువంటి విధంగా మాకు అనిపించింది. ఎందుకు సీనియర్ న్యాయవాదులు అందరూ వచ్చి మనం వేసినటువంటి రిట్ పిటిషన్ సుమారుగా 10 రిట్ పిటిషన్స్ పడి
ఎందుకు వాళ్ళ వర్క్ కాసేపు పక్కన పెట్టుకుని మన న్యాయవాదుల కోసం ఆ 50 మంది సీనియర్ అడ్వకేట్స్ ఎందుకు వచ్చి నుంచోవట్లేదు అక్కడ? అది మనం వాళ్ళని మోటివేట్ చేయవలసిన, వాళ్ళు వచ్చి నుంచోవాలి మనతో పాటుగా. దాన్ని చూస్తే బెంచ్ కూడా భయపడాలి. ఇదేంటి 50 మంది సీనియర్ అడ్వకేట్స్ మీద చేస్తున్నటువంటి ఉద్యమానికి సపోర్ట్గా నుంచున్నారు అంటే వీళ్ళందరూ కూడా చట్టాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఒక సందేశం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాదు, ప్రతి రోజునో లేదా వారానికి 2 రోజులో అక్కడ లంచ్ టైంలో వాళ్ళు తప్పనిసరిగా ధర్నా చేయాలి ఫ్లాగ్ పోల్ దగ్గర. ఎందుకు చేయట్లేదు వాళ్ళు? ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు, సరిపోదు. హైకోర్టు వాళ్ళు కూడాను మన మ్యాటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు నుంచోవాలి. అది సీనియర్లే కాదు, ఏ హైకోర్టు అడ్వకేట్ అయినా సరే వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, వాళ్ళ ఐటమ్ ముందు వెనక లేనప్పుడు ఇతకుట్లో వచ్చి కోర్టులలో కనిపించాలి వాళ్ళందరూ. అలాగే ఒక ధర్నా ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ నేషనల్ ఫ్లాగ్ దగ్గర ధర్నా చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు ప్రభుత్వం కన్ను తెరచడానికి అవకాశం ఉంటుంది. మరి న్యాయవాదులు జేసీ గారు అడిగారు, నా ఆర్గ్యుమెంట్ చూశాను నేను, మీరు అడ్వకేట్స్ బాయ్కాట్ చేస్తున్నారు, దాని మీద ఒక ఆర్డర్ ఇవ్వండి అని చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. మేమేమి ఇంటర్ఫియర్ అవ్వదు ఆ విషయంలో అని మొదటిసారి. రెండోసారి ఇంకొచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వ్యతిరేకం కదా, అది కదా, ఇది కదా అని చెప్పారు. కానీ మొదటిసారి ఈయనకి వచ్చినప్పుడు ఏజీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయమని అడిగాం. దురదృష్టం ఏమిటో తెలియదు కానీ ముందుగా కర్నూలు బార్ అసోసియేషన్ అనేటువంటి రిట్ వచ్చింది. అదేమిటి, సూట్స్ నెంబర్ వేయట్లేదు అని. సరే, ఇంటీరియం ఆర్డర్ ఏమైపోయింది, సూట్స్ నెంబర్ వేయండి, సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ ఇంకా రెస్టోర్ చేస్తున్నాం దాన్ని చేయడం, ఆ ఇంటీరియం ఆర్డర్ వరకే వచ్చింది. ఆ రోజునే సీనియర్ అడ్వకేట్స్ అందరూ ఉండి ఈ చట్టాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పింది కాబట్టి మీరు అఫైర్స్లో పెట్టండి అని చెప్పుంటే వేరుగా ఉండుండేది. మిత్రులారా, నేను కొన్ని సలహాలు చెప్పి 2 నిమిషాల్లో ముగిస్తాను, సమయం తక్కువ ఉంది కాబట్టి. మనం నిరాహార దీక్షలు చేశాం. నేను మా బార్ అసోసియేషన్లో ప్రపోజ్ చేశాను, నిరాహార దీక్ష బదులుగా నిరసన దీక్షను పెట్టండి. ఎందుకంటే ఉదయం 10 నుంచి 5 దాకా కూర్చోవాలంటే సీనియర్ న్యాయవాదులు కూర్చోలేకపోవచ్చు అనారోగ్య పరిస్థితుల వల్ల. దాన్ని నిరసన దీక్షగా మార్చండి. 10:30 నుంచి 2 వరకు ప్రతిరోజు నిరసన దీక్షను రేపు రాబోయే రోజుల్లో కనీసం మనం ఒక నిరసన దీక్షగా 10:30 దగ్గర నుంచి 2 దాకా మనం నిరసన దీక్ష తెలియచేద్దాం. అట్లాగే చాలామంది జడ్జీలు, డిస్ట్రిక్ట్ జడ్జెస్ క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, మీరు కావాలంటే వారంలో 3 రోజులు బాయ్కాట్ చేసేసుకోండి, ప్రతిరోజు 2 గంటలు చేయండి, మాకు అభ్యంతరం లేదని. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఒక ఉద్యమాన్ని అవసరమైతే కొంత రూపాన్ని మార్చుకుని మనం తప్పనిసరిగా వారంలో 1 రోజు 2 రోజులు 3 రోజులు చేయటం, ప్రతిరోజు గంట సేపు నిరసన దీక్ష చేయటం, అలాగే నిరసన దీక్ష శిబిరంలో కూడా మనం నడపడం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కారణం ఏమిటంటే ఈ రోజున న్యాయవాదులు కనుక మనం ఉద్యమాన్ని బాధ్యతగా తీసుకోకపోతే రాబోయే యువ న్యాయవాదులు మనల్ని క్షమించాలని మాత్రం చెప్తున్నాను నేను. వాళ్ళ భవిష్యత్తు కోసం ఇప్పుడు మాకు ఇక్కడ డాష్ మీద కూర్చున్న రామ్మోహన్ గారు కానీ, రవీంద్ర గారు కానీ, బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, కోటి శంకర్ ఎవరికి అక్కర్లా. నిజానికి చెప్పాలంటే ఇది వాళ్ళకి ఉపయోగం. శనివారం నాడు టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర అప్పీల్ అయిపోతే మన ఫీజులు మనకు వస్తాయి కాదు. న్యాయ వ్యవస్థ దీని మీద ఆధారపడి ఉంది. న్యాయ వ్యవస్థ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం 3 ఉన్నట్లయితే ఈ రోజున న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి ఈ సిస్టమ్ కాబట్టి, ఈ చట్టం కాబట్టి మనందరం కూడా దీన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఉంది. అందరికంటే కూడా యువ న్యాయవాదుల్ని, న్యాయ వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని మనం ఏదో రూపంలో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. అంతేకాదు రాబోయే రోజుల్లో ఇతర సంఘాల వారిని కూడా నిరసన దీక్షల్లో భాగస్వాములు చేస్తే ఇంకొంచెం ప్రజల్లోకి వెళ్తుందని నా ఉద్దేశం చెప్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి బార్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి, అలాగే వేదికమైనటువంటి పెద్దలందరికీ, ఈ సమావేశానికి ఇచ్చిన మిత్రులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నిరాహార దీక్ష నుంచి మళ్ళీ దాన్ని నిరసన దీక్షగా మార్చుకోవాలని తెలియజేశారు. అలానే ఇప్పుడు మన కాకినాడ బార్ అసోసియేషన్ సెక్రటరీ సిహెచ్ శ్రీనివాసరావు గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సిహెచ్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. సోమ కృష్ణమూర్తి గారు చక్కగా మాట్లాడారు. నెక్స్ట్ మన శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసింది తెలియదు. వేదికను అలంకరించిన సీనియర్ న్యాయవాదులు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన స్టేట్ వైడ్ సీనియర్ న్యాయవాదులు, తోటి న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరికీ కూడా కాకినాడ బార్ అసోసియేషన్ తరఫున అడ్రస్ చేస్తూ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నేను చర్చించవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, మనమే ప్రజల్లోకి తీసుకెళ్ళాం. వీఆర్ ప్రౌడ్ ఫ్రమ్ ది బిగినింగ్. మనం ఇండిపెండెన్స్ దాని గురించి మన పోరాటం నుంచి ఈ ల్యాండ్ టైటిలింగ్ ద్వారా కూడా మనం న్యాయవాదులే ముందుంచి ఉండి సమాజంలో మేలుకొలుపుతూ వస్తున్నాం.
ఇంకా మనం మా బార్ అసోసియేషన్ అంటే కాకినాడ బార్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిమిత్తం అబ్స్టైనింగ్ ఫ్రమ్ కోర్ట్ వర్క్ చేద్దామని. రెండవ నిర్ణయం రిట్ ఫైల్ చేద్దామని. రిట్ మేము కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ఫైల్ చేయడం జరిగింది. నాకు తెలిసినంత వరకు కర్నూలు బార్ అసోసియేషను, బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ, కాకినాడ బార్ అసోసియేషను, తర్వాత ఇంకొక రిట్ ఫైల్ చేయింది. ఈ 4 రిట్లు కూడా రావడం జరుగుతుంది. మేము చేస్తున్న కార్యాచరణలో భాగంగా అని ఎనీహో ఇప్పుడైనా సరే మనం చేస్తున్నాం. ఈ జేఏసీలో నేను రిక్వెస్ట్ చేసేది అంటే అన్ని బార్ అసోసియేషన్ని నెక్స్ట్ జేఏసీ వాళ్ళని ఒక ఫార్మ్ తీసుకోండి. ఫార్మ్ ఎలా ఉండాలంటే మొత్తం స్టేట్ వైడ్ అంతా ఒకటే విధంగా ఒకటే త్రాటిపై ఉండాలి. అలా లేకపోతే నిర్వీర్యం అయిపోతుంది. దానికి డెసిషన్ ఏం తీసుకుంటారో జేఏసీ పెద్దలు, ఇందులో నిర్ణయానికి వచ్చిన సీనియర్ న్యాయవాదులు, అనేక బార్ అసోసియేషన్ అందరూ కూడా ఫార్మ్ తీసుకుని ఆ డెసిషన్ కానీ ఉల్లంఘన అయితే ఏమవుతుందని కూడా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే తోటి న్యాయవాదులు కొంతమంది మనం తీసుకున్న నిర్ణయాలకు కూడా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని ఏమీ అనలేకపోతున్నాం సీనియర్ న్యాయవాదులు. అందువలన ఇది మంత్స్ నెలల కొరబడి జరుగుతున్న ఉద్యమంలో ఇటువంటి ఫార్మ్ వెరీ నెసరీ. అందువలన ఎనీహో ఇప్పుడు మనం జేఏసీ పెట్టున్నాం కాబట్టి తప్పకుండా దీంట్లో ఫార్మ్ తీసుకుంటారని ఆశిస్తూ కాకినాడ బార్ అసోసియేషన్ కూడా మీ జేఏసీ తీసుకున్న నిర్ణయాన్ని మా బార్ అసోసియేషన్లో కూడా మేము చెప్పుకుని దాన్ని తగ్గట్టుగానే మేము కూడా డెసిషన్ తీసుకుంటామని ఈ అవకాశం మా కాకినాడ బార్ అసోసియేషన్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఈ జేఏసీ ఎలా అంటే అదని ముఖ్య గమనిక, మన వచ్చిన దూర ప్రాంతాల నుంచి చాలామంది న్యాయవాదులు వచ్చారు. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ లంచ్ స్టార్ట్ అయింది. మీ అందరూ వెళ్ళి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ 2:30 గంటలకు కనుక ఇక్కడికి సమావేశం అయితే మళ్ళీ తదుపరి కార్యాచరణ తర్వాత చాలామంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడతారు. ఈ సమావేశం 4 గంటల వరకు కంటిన్యూ అవుతుంది. మీల్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుందామని 2:30 కల్లా ఇక్కడ సమావేశం అయితే మనం ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించుకొని అందరి అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి దూర ప్రాంతాల నుంచి వచ్చిన న్యాయవాదులు, న్యాయవాదేతరులు అందరూ కూడా మీల్స్ చేసి మళ్ళీ 2:30 కల్లా ఇదే వేదిక దగ్గరికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. న్యాయవాద సంఘాలు 149 బార్ అసోసియేషన్తో అందరితో కలిపి ఈ రోజున అలానే మానవహారాలు ప్రజాప్రతినిధులకి, రాజకీయ పార్టీ నాయకులకి అందరికీ కూడా ఈ చట్టం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. అలానే ప్రభుత్వం నుంచి కూడా మాకు సరైన స్పందన రాలేదు, వాళ్ళు పిలిచారు కానీ ఇంకా యాక్ట్ అమలు కాలేదు, రూల్స్ ఫ్రేమ్ అవ్వలేదని చెప్తున్నారు. కానీ యాక్ట్ను రద్దు చేస్తామని కానీ, యాక్ట్ని అబియన్స్లో పెడతామని కానీ, జీవో పాస్ చేసిన జీవోని రద్దు చేస్తామని కానీ తెలియజేయట్లేదు. అందువల్ల ఇదే కాకుండా భంగం కలిగిస్తూ కొంతమంది కోర్టులోకి వెళ్ళకూడదని ఇలా భేదాభిప్రాయాలు రావడానికి కృషి చేశారు. అలాంటి వాటినన్నింటినీ ఖండిస్తున్నాము. మేమందరం న్యాయవాద సంఘాలు 149 బార్ అసోసియేషన్లు అన్నీ ఒకటిగా ఉన్నాయి. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు ఇదే విధంగా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేయాలనే ఉద్దేశంతో అన్ని బార్ అసోసియేషన్లకు సంబంధించిన ప్రెసిడెంట్లని, సెక్రటరీని, అలానే వారి ప్రతినిధుల్ని అందరినీ ఈ రాష్ట్ర సదస్సుకి ఇన్వైట్ చేయడం జరిగింది. దీనిలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి వారి యొక్క సలహాలు, సూచనలు, వాళ్ళ అభిప్రాయాలు అన్నీ నమోదు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన న్యాయవాదులందరం ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటానికి కృషి చేస్తున్నాం. అదని ఈరోజు సాయంత్రం వరకు ఈ మీటింగ్ ఉంటుంది. దీనిలో 13 జిల్లాల నుంచి వచ్చిన ఫెడరేషన్ సభ్యులు, అలానే న్యాయవాదుల సంఘ సభ్యులు అందరూ పాల్గొంటున్నారు. ఇప్పటికే కొంతమంది వారి అభిప్రాయాలు తెలియజేశారు. మిగతా వారి అభిప్రాయాలు కూడా తీసుకొని కమిటీ అందరం కూర్చొని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందని, ఆ విషయాన్ని కూడా పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా తెలియజేస్తామని తెలియజేస్తాం. ఈ సమావేశంలో ఇప్పటి వరకు జరిగిన న్యాయవాదులు చేస్తున్నటువంటి ఉద్యమం, భవిష్యత్తులో చేయాల్సిన ఉద్యమం గురించి చర్చించాలని ఉద్దేశంతో ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో అన్ని బార్ అసోసియేషన్ల నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఈ ఉద్యమాన్ని ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు కూడా నిరంతరాయంగా ఉద్యమించాలని,
ఉద్యమం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత తాత్కాలికంగా విరమించి భవిష్యత్తులో ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉద్యమాన్ని మరింత ఉత్సాహంతో నిర్వహించాలని ఈ బార్ అసోసియేషన్లు అన్నీ నిశ్చయించబోతున్నాయి. భవిష్యత్తులో ఈ అన్ని బార్ అసోసియేషన్లు కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా కూడా ఫామ్ అయి భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకోబోతున్నాయి. ప్రభుత్వాలు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఏమాత్రం వెనకడుగేయకుండా కంటిన్యూ చేయాలనే ఈ యాక్ట్ని కంటిన్యూ చేయాలని 2 నెలల నుంచి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్యంగా భూ హక్కు చట్టం మీద ఈ న్యాయవాదులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వివిధ రూపాల్లో ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఒక రకంగా భూమి మీద హక్కు అనేటువంటిది తరతరాలుగా ప్రజలకు వస్తుంది. దాన్ని తీసేసి ఎవరో టైటిలింగ్ ఆఫీసరు భూ హక్కును నిర్ణయిస్తారు, వివాదాలు పరిష్కరిస్తారని అంటే అది జ్యుడిషియరీ ఏదైతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్లో ఉన్నటువంటి సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికారాల్ని వివిధ విభాగాల మధ్య విభజించడం ఏదైతే ఉందో ఆ విభజించేదానికి కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా ఈరోజు జ్యుడిషియల్ పవర్స్ని రెవెన్యూ అధికారులకు కట్టబెడతా ఉన్నారు. జ్యుడిషియల్ పవర్స్ని కనుక రెవెన్యూ అధికారులు కట్టబెడితే రేపు జరగబోయే పరిణామం ఎలా ఉంటుందంటే ప్రతిదీ వివాదం అవుతుంది. రేపు అంటే మన భూమి మంద కాదు, మన ఆస్తి మంద కాదు. అందుకని ఈ రకమైనటువంటి క్లారిటీ ముఖ్యంగా ప్రభుత్వం ఈ యాక్ట్ దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయకుండా మన రాష్ట్రంలోనే తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా నీతి ఆయోగ్ యొక్క తీర్మానం ప్రకారం ఇది మొత్తం భూమిని కూడా ఒక అమ్మకపు సరుకుగా చేయాలనుకుంటారు. భారతదేశంలో భూమి అనేది పేదలు, దళితులు, రకరకాలైనటువంటి ప్రజలు వారి జీవనాధారమైనటువంటి భూమిని ఒక మార్కెట్ సరుకుగా మార్చి ఆ టైటిల్ వివాదాన్ని క్రియేట్ చేసి దాన్ని ఎవరెవరికో సొంతం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ విధమైనటువంటి పోకడల్ని మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున అదేవిధంగా రాష్ట్ర న్యాయవాదుల తరఫున కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ చట్టం మీద ఇప్పటికే పలు దఫాలు పిటిషన్లో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలై ఉన్నాయి. మళ్ళీ హీరింగ్ రాబోతూ ఉంది. కాబట్టి తక్షణం ఈ భూ హక్కు యాజమాన్య చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. దీనికోసం ఈరోజు గుంటూరు బార్ అసోసియేషన్, గుంటూరు బార్ ఫెడరేషన్ పెద్ద ఎత్తున ఇక్కడ న్యాయవాదులు అందరితోటి కలిపి ఈ విధమైనటువంటి మహాసభ జరపడాన్ని ఈ నిర్వాహకులకి, ఈ కమిటీ నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున తెలియజేస్తాం. సార్, భూమి హక్కు చట్టం మీద మీరేం చెప్తారు? సార్, ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి చట్టం. ఒక్కసారి ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పుడున్నటువంటి ప్రజలు ఏదైతే భారత రాజ్యాంగం ఒక హక్కుగా ఇచ్చినటువంటి ఆస్తి హక్కు ఏదైతే ఉందో దాన్ని అనుభవించేటువంటి అవకాశాన్ని, అధికారాన్ని, అజమాయిషిని కూడా పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటివరకు దేశంలో కూడా ఎటువంటి లేనిది ఒక నల్ల చట్టం అనేది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సార్, ఇప్పుడు ఈ ప్రజలు కానీ లేకపోతే అడ్వకేట్స్ కానీ ఇంకా ఉద్యోగులు, నిరుద్యోగులు కానీ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వం ఎందుకని దీన్ని రద్దు చేయట్లేదు? ఇంకా అంటే రద్దు చేస్తుందని చెప్పి మీకు నమ్మకం ఉందా? ఒకవేళ చేయకపోతే ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం? అంటే ఖచ్చితంగా ఈ చట్టం ప్రభుత్వానికి ఉద్దేశం వేరైనా కానీ పరిపాలించే వాళ్ళు పరిపాలన యొక్క ఉద్దేశాన్ని నెరవేరకోకుండా వాళ్ళు మంచి ఉద్దేశంతో వాళ్ళు చట్టాలు చేస్తుండొచ్చు. కానీ ఈ చట్టం మాత్రం రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళకి కానీ శాసనసభ సభ్యులకు కానీ ఇందులో నష్టాలు ఏంటనేది బేరు చేసుకోలేదు. ఏదో కేంద్ర ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ నోటు పంపంగానే నేను తగుదనమ్మా అని గుడ్డేది చేలో పడ్డది ఇక్కడ ఆమోదించారు. కానీ ఈ చట్టం ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క చేతులు కాల్చేస్తుంది. ఎందుకంటే ప్రజలకు విఘాతంగా ఉన్నటువంటి ఏ చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కొట్టివేయడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి సపరేషన్ ఆఫ్ పవర్స్ అని కానీ ఆర్టికల్ 300A ఉన్నటువంటి ఆస్తి హక్కు కానీ విఘాతంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయస్థానాల మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం అయింది. ఖచ్చితంగా హైకోర్టు, సుప్రీంకోర్టు లెవెల్లో ఈ చట్టం కనుకైతే ఖచ్చితంగా రిపీల్ అయిపోద్ది అనేటువంటి ఆశాభావం అయితే మా న్యాయవాదులకు ఉందండి. సార్, అసలు ఈ చట్టం అనేది అధికారుల చేతిలో అంటే రెవెన్యూ అధికారుల చేతిలో పెట్టడం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటారు ప్రధానంగా? అంటే ఆ చట్టంలోనే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు రిడ్యూస్ ది లిటిగేషన్ ఫ్రమ్ ది కోర్ట్ అంటారు. అంటే కోర్టులు ఇప్పుడు దాకా పని భారాన్ని మోయలేకపోతున్నాయి, కేసులు పరిష్కరించలేకపోతున్నాం. మేము ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం, అందుట్లో ఎవరు లా తెలిసిన వాళ్ళు ఉండరనేటువంటి గుడ్డిగా, పిచ్చిగా జనాలందరినీ ఎర్రోళ్ళని చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే నేను అనుకుంటాం ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయినా అధికారంలో ఉన్న ప్రభుత్వం పొరపాట్లు చేస్తుంది. కాబట్టి ఈ రాజకీయ నాయకులు వీళ్ళు చేసే పొరపాట్లని ప్రశ్నించేది కానీ తప్పుపట్టి శిక్షలు విధించేది కోర్టులు. కాబట్టి కోర్టులు మా జోలికి రావడానికి వీల్లేదు, తీర్పులు కూడా మేమే రాసేసుకోవచ్చని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటువంటి అధికారులు మొన్నదాకా మనం చూస్తున్నాం. అప్పుడు దాకా IAS ఆఫీసర్లు ఉండి రాత్రికి రాత్రే
అధికార పార్టీలో జాయిన్ అవ్వడం, వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం. అంటే ఈ అధికారులు ఎవరు చెప్పు చేతుల్లో ఉంటుందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లవాడిని అడిగినా కానీ చెప్తారు. అంటే న్యాయ వ్యవస్థను కూడా కోర్టులను కాదని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనేటువంటి ప్రభుత్వం ఒక గుడ్డి చర్య, ఒక దమన చర్య. ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి. ప్రజలకు భారత రాజ్యాంగం ఏదైతే హక్కులు పొందేటువంటి అవకాశాన్ని ఇచ్చిందో, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ప్రతిపత్తి కలిగినటువంటి ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా సంపాదించుకున్న ఆస్తిని, ఇప్పుడు దాకా ఎటువంటి లిటిగేషన్ లేని ఆస్తిని ఇప్పుడు ఇది నాదే అని మరొకసారి మీ ఆస్తిని, ప్రజల ఆస్తికి శీల పరీక్ష పెట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కల్పించిందండి. సో ఫైనల్గా ప్రజలకు కానీ, ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ, మొత్తానికి రాజకీయ నాయకులకు కానీ మీరు ఏమి సలహా చెప్తారు దీని మీద? ప్రజలారా, ఈ న్యాయవాదులు చేస్తున్నటువంటి గొప్పదైన ఉద్యమం, ప్రజల హక్కుల్ని హరించే విధంగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకోసం చేస్తున్నాం. ఎందులో న్యాయవాదులకి ఏ కోశాన్ని చూసినా కానీ కోర్టుల పరంగా మేము కోర్టుకు వెళ్ళకపోయినా రెవెన్యూ కోర్టులు, రెవెన్యూ అథారిటీ దగ్గరికి వెళ్ళినా మా డబ్బులు మాకు ఇస్తారు. కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కాలరాయబడుతున్నాయి. ప్రజలకు న్యాయాన్ని పొందే హక్కులను మీరు కోల్పోతున్నారు. ఓ దుర్మార్గమైనటువంటి వ్యవస్థని, న్యాయ వ్యవస్థకి కాంట్రరీగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక దుర్మార్గానికి తెరలేపుతుంది. కాబట్టి ప్రజలను మేము అలర్ట్ చేస్తున్నాం. సమాజాన్ని మీ అంటే ముందుగా కొంచెం మేము చదువుకుంటాం కాబట్టి ప్రతి చట్టంలో ఉండేటువంటి లోపాలు మాకు తెలుస్తాయి. కాబట్టి మీ తరపున మేము పోరాటం చేస్తున్నాం. మీరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఈ యాక్ట్ మీరు ఒకసారి చదవండి. ఈ యాక్ట్ పేదవాడికి ఎట్లా ఉపయోగపడుద్ది, చిన్నవాడికి ఎట్లా ఉపయోగపడుతుంది, రైతుకి ఎట్లా ఉపయోగపడుద్ది అనేది కూడా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించండి. ఇది కేవలం బడా వ్యాపారస్తులకి, విదేశీ కంపెనీలు ఇక్కడ సులువుగా వ్యాపారం చేసుకొని వెళ్ళిపోయే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి ఒక దుర్మార్గం సిద్ధాంతం గురించే తప్ప ఈ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశ ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఇది మేము ఈ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. ఈ మీడియా ముఖంగా మా మీడియా వారు కూడా ఎంతో సహకరించి ఈ యాక్ట్ని, ఇందులో ఉన్న లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. మేము న్యాయవాదుల విజ్ఞప్తి కానీ, మా మీడియా సోదరులు చేసే విజ్ఞప్తిని కానీ మీరు ఒకసారి పరిశీలించి ఈ యాక్ట్ని చదవండి. రేపు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో మీ దగ్గరకు వచ్చేటువంటి ప్రజాప్రతినిధుల్ని ఖచ్చితంగా ప్రశ్నించండి. ఎవరైతే ఈ యాక్ట్ని రద్దు చేస్తారో వారికి మాత్రమే మేము ఓటు వేస్తామని చెప్పేసి మీరు రానున్న రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఆ ప్రతినిధులు, అన్ని పార్టీల ప్రజలను మీరు అడగండి. ప్రభుత్వాన్ని కూడా మీరు డైరెక్ట్గా ప్రశ్నించాల్సిన పనుల్లో మీడియా ముత్తక్కర్లో మీ అందరి చేతుల్లోనే సెల్ ఫోన్స్ ఉన్నాయి. మీ అందరూ ఇన్స్టాగ్రామ్ వాడతారు, ఫేస్బుక్, వాట్సాప్. ఈ సోషల్ మీడియా మాధ్యమాన్ని ఒక ఉపయోగంగా మీడియాతో పాటు తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈ యాక్టును రద్దు చేసుకొని మీ ఆస్తులను మీరు కాపాడి మీ న్యాయాన్ని పొందే హక్కును మీరు కాపాడుకోవాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ న్యాయసభకు రావాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, అందరూ హాల్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం. క్రిస్టియన్స్ అందరూ వస్తున్నారు. ఓకే. ఈరోజు గుంటూరు బోర్లో గుంటూరు స్టేట్ ఫెడరేషన్ మీటింగ్కి మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నరసాపురం కూర్చొని నెక్స్ట్ కార్యక్రమానికి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి తమ సీట్లు స్వీకరించాలని కోరుతున్నాం. వంట వరకు అనేక కార్యక్రమం చేసాం. అదే రకంగా ఫిబ్రవరి 2వ తారీఖున మేము నరసాపురంలో బంద్ ప్రకటించాం. ఆ బంద్ 100% సక్సెస్ అయింది. అదే రకంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఇది కంటిన్యూ చేస్తామని చెప్పి మేము వచ్చే నెల ఈ నెల 7వ తారీఖు వరకు కూడా మేము కోర్టు అబ్స్టైన్ చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ స్టీరింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని మేము కట్టుబడి మా నరసాపురం భారతదేశం ఉంటుందని చెప్పి, అదే రకంగా స్టేట్ అంతా ఒకే నిర్ణయం తీసుకుని ఒకే ప్రోగ్రాం ఇస్తే స్టేట్ అంతా కలిసి ఉద్యమం చేస్తే బాగుంటుందని చెప్పి
నా న్యాయవాద మిత్రులారా, 13 జిల్లాల ప్రెసిడెంట్ని కూడా మిత్రులారా, చేసి ఇక స్టేట్ అంతా ఉద్యమం చేసి ఇది ఎలక్షన్ కోర్టు వచ్చే వరకు కూడా ఈ ఉద్యమాన్ని నిర్వహణ కంప్లీట్ చేయడం, తర్వాత కూడా నిరసన కార్యక్రమాలు కూడా మార్చి రకరకాల ఉద్యమాన్ని రోడాలని చెప్పి, అదేవిధంగా అన్ని పక్షాల నుంచి కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తాం, జీవో 500 రద్దు చేస్తామని చెప్పి మన మేనిఫెస్టోలు పెట్టించడానికి అన్ని పార్టీలు కూడా అధ్యక్షుల్ని అన్ని కూడా మనం ఒత్తిడి చేసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి స్టీరింగ్ కమిటీ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. రామయ్య నాయుడు, నరసాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని. అందరికీ నమస్కారం. అది ప్రకాశం జిల్లా, ఇప్పుడున్న బాపట్ల జిల్లాగా చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు. నా పేరు జి రమేష్ బాబు. అందరికీ నమస్కారం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 31/10/2023 ఈ స్టేట్ గవర్నమెంట్ వారు ఇంప్లిమెంట్ చేశారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23 వల్ల ప్రజలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, న్యాయమూర్తుల దగ్గర నుంచి పిచ్చిగాడి వరకు కూడా అందరికీ ఎవరికైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ లేకుండా మొత్తం ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని ప్రవేశపెట్టడం ద్వారా ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఎవరికైతే భూ కబ్జాదారులు ఉంటారో, ఎవరైతే బలవంతులు ఉంటారో వాళ్ళే ఆ భూముల్ని ఆక్రమించుకునేలాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. ఆల్రెడీ మేము చీరాల్లో కూడా బైక్ ర్యాలీలు చేశాము. అందరికీ కూడా పాంప్లెట్స్ రూపంలో తీసుకెళ్లి ప్రజలందరికీ కూడా ఈ చట్టం వల్ల వచ్చే నష్టాలను వివరించాము. ప్రతిపక్ష నాయకుల్ని కలిసాము, ప్రజాసంఘ నాయకులు కలిసాము, డిప్యూటీ స్పీకర్లు కలిసాము. అందరినీ కలిసి కూడా మా యొక్క మెమరాండం ఇచ్చాము. అలాగే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి ప్రజలందరికీ కూడా మంచి జరిగేలాగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. భూమి యొక్క చట్టం మీద మీరేం మాట్లాడారు? ఈ చట్టం ప్రజలకు చాలా నష్టం తెచ్చే చట్టం, అది చీకటి చట్టం. ఆ చట్టాన్ని రద్దు చేయాలని గత 60 రోజులుగా న్యాయవాద మిత్రులందరికీ కూడా బాయ్కట్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో నుండి ఈ రోజున విభిన్న ప్రాంతాల నుంచి వచ్చినట్టున్న న్యాయవాద సోదరులారా, కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ నా నమస్కారాలు. ఇది మీకు ఆట విడిపోవటం కోసం నా న్యాయవాద మిత్రులు ఎక్కడున్నా సరే లోపల నుంచి బయటకు వచ్చి నా ఈ పద్యాన్ని విని నన్ను సంతోషపరచాల్సిందిగా కోరుతున్నా. విక్రమాదులు నిజమో ఒక బాలిని గెలవలేదా ఎంతయు దృశ్యమో when they are enacting the acts, they must know how it is possible, how is it not possible. Without any deliberation, without any discussion, you are enacting and dilly-dallying the procedure. How to deal with the pathetic situation now situated in our country, in our state, is very, very bad. The main organs, the executive, judiciary and the legislature, they have to act within their purview. The direction and application of powers is much in the executive rather than comparing with the judiciary. Judiciary has got such unique personality and it's got impartiality in passing orders. What is the locus standi of these particular land officers? Simply because they hold that they are IAS and IPS officers, or they are competent to deal with the rights and titles of the property? No, not at all. Unless and until they have the knowledge in law, they have no manner of right. The advocates
who are working, who practice in the profession 40, 50 and 60 years, they are unable to come to a conclusion where the title is and to whom the title has to be given. And even the courts are hesitating to give an orders like that. How the MROs and RTOs and the joint collectors with the capacity of title research officers and with these writing officers, they cannot deal with this issue. So, with this, time is very limited. I have to confine myself and I invite all the advocates to come over and give their opinions on this issue. థ్యాంక్ యూ Thanking you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా గుంటూరు ఫెడరేషన్ అడ్వకేట్స్ ఫెడరేషన్ అధ్యక్షులకు సెక్రటరీల వారికి వేదిక మీద ఆశీర్వదితులైన పెద్దలు శంకర్రావు గారికి, రవీంద్రబాబు గారికి, బ్రహ్మారెడ్డి గారికి, బ్రహ్మానందరెడ్డి గారికి, వేదిక ముందు ఆశీర్వైన పెద్దలైన న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు, న్యాయవాద మిత్రులందరికీ నా నమస్కారం. మిత్రులారా, సుమారు 60 రోజులు దాటిపోయింది మన ఉద్యమం చేపట్టి. అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని న్యాయవాద సంఘాలు కూడా ఉద్యమం చేస్తున్నాయి. కొంతమంది కాస్త విరామం తీసుకుని మరలా మొదలు పెడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే, యాక్ట్ గురించి మనందరికీ తెలుసు, యాక్ట్ యొక్క లోపాలు కూడా మనందరికీ తెలుసు. ఇక్కడ చర్చనీయాంశం ఏంటంటే, ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ కాకుండా మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వకుండా ఉంటుందన్నది ఇక్కడ ప్రధాన అంశంగా ప్రతి ఒక్కరూ మాట్లాడితే, దాన్ని పరిశీలనలోకి తీసుకుని పెద్దలందరూ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ దాన్ని పరిశీలనలోకి తీసుకుని రాబోయే రోజుల్లో ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వకుండా ప్రభుత్వాన్ని మనం ఎలా నిర్దేశించాలా, ఈ యాక్ట్ని నిషేధించడానికి తీసుకోవాల్సిన చర్యలు. మొదటిగా, భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే కేంద్ర సంస్థ ఉండేది. వారు రాష్ట్రాల యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి గురించి చర్చించి ప్రతి రాష్ట్రానికి కూడా అభివృద్ధి ప్రాతిపదికన ఏ విధంగా రాష్ట్రాలు నడవాలి అని చెప్పి ఉండేవి. కేంద్ర ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని తీసివేసి అదే స్థానంలో నీతి ఆయోగ్ అనే సంస్థను తీసుకురావడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ సంస్థ ఏం చేసిందంటే, సివిల్ కేస్ కోర్టులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి సుమారు 50 కోట్ల కేసులు భారతదేశంలో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ప్రపంచ బ్యాంక్ తన పరిధిని విస్తరింపజేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలు భారతదేశంలోనికి ఇతర దేశాల నుంచి భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు తీసుకోవడానికి ఆక్షేపణ వస్తున్నది. కాబట్టి మీకున్న సివిల్ కేస్ లిటిగేషన్, ప్రాపర్టీ లిటిగేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, అంటే ఇక్కడ లిటిగేషన్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి రావడానికి అదొక అడ్డంకుగా మారుతుందన్న ఉద్దేశంతో నీతి ఆయోగ్ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సాధారణంగా ఒక చట్టం రావాలి అంటే లా కమిషన్ ఆఫ్ ఇండియా చట్టాన్ని పరిశీలించి ఈ చట్టం భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అన్నది పరిశీలన చేసిన తర్వాత దాన్ని ఆమోదానికి ఏ రాష్ట్రాల నుంచి అయితే చట్టాలు వస్తాయో ఆ చట్టాలని లా కమిషన్
ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ రిలే నిరాహార దీక్ష శిబిరం దగ్గరికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ దీక్ష శిబిరం వద్దకు వచ్చి మనం వినతి పత్రాన్ని తీసుకొని